మీలో ఎంతమందికి తెలుసు రోజుకి ఎన్నిసార్లు ఏ టైంలో బ్రష్ చేయాలో? 90% మంది చేసే పొరపాట్లు ఇవి. ప్రతిరోజు ఉదయం దంతాలను తోముకోవడం కేవలం నోటి పరిశుభ్రత కోసం మాత్రమే కాదు, తీవ్రమైన వ్యాధులను నివారించడానికి కూడా ఇది చాలా కీలకమైన అలవాటు. ముఖ్యంగా ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల నోటి నుండి బ్యాక్టీరియా, ఆమ్లాలు తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇది దంతాక్షం, చిగుళ్ళు వ్యాధిని నివారిస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల పెద్ద వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే పళ్ళు తోముకోవడానికి సరైన సమయం ఏది? రోజుకి ఎన్నిసార్లు పళ్ళు తోముకోవాలి? పళ్ళు తోముకునే సరైన మార్గం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకోవాలి. ఎందుకంటే నిద్రలో నోటిలో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నోటిలో బ్యాక్టీరియా పెరిగి ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఉదయం మీరు పళ్ళు తోముకున్నప్పుడు ఆ ఆమ్లాలతో పాటు రాత్రిపూట పేరుకుపోయిన బ్యాక్టీరియాలను తొలగించవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా పళ్ళు తోముకోవాలి. మనం రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోతాం. పడుకునే ముందు బ్రష్ చేయకపోతే రాత్రి తిన్న ఆహారం పదార్థాలు నోట్లోనే ఉంటాయి. ఈ ఆహారం కణాలపై బ్యాక్టీరియా పెరుగుతుంది. లాలాజలం తక్కువగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా దంతాలను కుళ్ళిపోయి చిగుళ్ళ వ్యాధిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలను బాగా బ్రష్ చేయడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు పళ్ళు తోముకునే వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం 8% తక్కువగా ఉంటుంది. మరోవైపు పుచ్చిన దంతాలు, చిగుళ్ళు వ్యాధి ఉన్నవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోజుకు 2 సార్లు దాదాపు 2 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ను ఉపయోగించాలి. అలాగే బ్రష్ చేయడానికి మృదువైన లేదా మధ్యస్థ బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ను ఉపయోగించాలి. మీ దంతాలను తోముకోవడం అంటే బ్రష్ను ముందుకు వెనుకకు కదిలించడం మాత్రమే కాదు, దానికి సరైన టెక్నిక్ పాటించాలి. దంతాలను తోముకునేటప్పుడు మీరు పైకి క్రిందకి కదలికలతో బ్రష్ చేయాలి. ఇది దంతాలపై ఏర్పడే బ్యాక్టీరియా పొరను తొలగిస్తుంది. ఇది దంతక్షయాన్ని నివారిస్తుంది. గమనిక: ఇందులో అందించిన విషయాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.